వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్. టుడే స్పెషల్ కరకరలాడే ఆంధ్రా స్టైల్ చెక్కలండి, అల్లం చెక్కలు. సో ఇది ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చెక్కలకి మనం పొడి బియ్యంనే మరపట్టించుకుంటామండి. ఇది బియ్యపిండి వచ్చేసి మనకి 3 కేజీలు ఉందండి క్వాంటిటీ. సో 3 కేజీల బియ్యపిండికి మనకి 150 గ్రాముల అల్లము, 250 పచ్చిమిర్చి, 250 గ్రాములు పెసరపప్పు నానబెట్టుకున్నాము, జీలకర్ర సరిపడా, ఉప్పు సరిపడా, కరివేపాకు, కొన్ని రెమ్మలు. సో ఇవి మనకి చెక్కలు చేసుకోవడానికి కావాల్సినవండి. ఈ వడపప్పు అనేవి టేస్టీగా ఉంటాయి మనకి. సో వీటిని మనం నానబెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, అల్లము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. అల్లము, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్ర ఇందులో వేసుకొని మనము ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాము. దీన్ని ఇంకా బియ్య పిండిలో వేసేసుకొని కలుపుకోవచ్చు. మనము కొంచెం జీలకర్ర, కరివేపాకు ఇట్లా వేసుకోవాలి. దీంట్లో కూడా ఇట్లా మొత్తం వేసి కలిపేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా పిండిలోకి యాడ్ చేసుకుందాము. పిండి వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. పిండి కలుపుకున్నాక ఇలా ఉండలు చేసుకొని ఇట్లా ఒక పేపర్కి ఆయిల్ ఇక్కడ రాసుకోవాలి. పైన కింద ఆయిల్ రాసుకొని ఇట్లా బాల్ పెట్టేసుకొని, ఇది పూరీ ప్రెస్ అంటారు. సో ఈ పూరీ ప్రెస్ ఇలా పెట్టుకొని ఇట్లా నొక్కి మనం తీస్తే మనకి చెక్కలు రెడీగా ఉంటాయి. చూడండి, ఇట్లాగా ఈజీగా చెక్కలు వచ్చేస్తాయి మనకి. ఇట్లా ఒక్కొక్కటి నొక్కుకొని ఇట్లా ఒక పేపర్ మీద వేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు ఈజీగా. సో ఇలా పిండి మనము కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి కలుపుకున్న తర్వాత ఇట్లా బాల్స్ చేసుకోవాలి. ఒక్కొక్కటి అన్ని బాల్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ తీసుకొని ఇట్లా మనం ఈ పేపర్కి పైన కింద ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలండి. ఇట్లాగా ఇది పెట్టేసి మనం పూరీ ప్రెస్తో ఇట్లా పెట్టేసుకొని నొక్కుకోవచ్చు. నొక్కితే మనకి ఇలా చెక్కల్లా వచ్చేస్తాయి. సో ఇలాగ చెక్కలన్నీ మనం ఒక పేపర్కి వేసుకుంటే ఒకేసారి ఇట్లాగా ఆయిల్ వేసేసుకోవచ్చు. మనము చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చెక్కల్ని మనము ఒత్తుకొని ఇట్లా పేపర్లో పెట్టుకుంటామండి. ఆయిల్లో వేసుకొని చూడండి, గోల్డ్ కలర్ వస్తే మనకి బాగా ఉడుకుతాయండి. లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది పిండి. సో గోల్డ్ కలర్ వస్తే మనకి బాగా ఉడికినట్టు.